అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ స్వాతంత్ర్యం అనేది మనకి ఊరికనే రాలేదు. మన నాయకులు అతివాదులుగా, మితవాదులుగా చాలా పోరాటం చేసి మనకి ఈ రోజున ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. మనము వాళ్ళ త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరియు వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకున్నది. జాతీయ పండగ ఇది. స్వాతంత్ర దినోత్సవం అంటే ఇది మన జాతి మొత్తం జరుపుకునేటువంటి పండుగ. ఇది జాతీయ పండగ. ప్రతి పౌరుడు తమ యొక్క విధుల్లో భాగంగా బాధ్యతగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా వందనానికి సెల్యూట్ కొట్టవలసినటువంటి అవసరం ఉంది. అది మన కనీస కర్తవ్యం మరియు బాధ్యత కూడా. ప్రతి పౌరుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎలాగైతే తనకు తాను గౌరవించుకుంటాడో అదేవిధంగా దేశాన్ని కూడా గౌరవించడం అంతే ముఖ్యం. ఈ 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం నాడు అనేక మంది త్యాగ ఫలాలు మనం ఈరోజు స్వాతంత్రం జరుపుకోవడం జరుగుతుంది. వారు సైనికులుగా మరి బోర్డర్లో మన కోసం పోరాటం చేస్తున్నాడు. ఎండనక వాననక చల్లనక మరి ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవంలో మరి ఎవరి పాత్ర వారిది, ఎవరి ప్రత్యేకత వారిది. కాబట్టి ఇందులో ముఖ్యంగా బోర్డర్లో ఉన్నటువంటి సైనికుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా మరి ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణను మరి బీమా రంగంలో సేవలు అందిస్తున్నాము. ప్రతి కుటుంబానికి బీమా ఉండాలని ప్రభుత్వం కూడా జిఎస్టీని తీసివేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకి మేలే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క జిఎస్టీ తీసేయడం వల్ల ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీరు కట్టవలసిన అవసరం అనేది ఉండదు. అదే జిఎస్టీ ఉంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి. ఇప్పుడు ప్రజెంట్గా మీ ఏజ్ని బట్టే ప్రీమియం పడుతుంది. బోర్డర్లో సైనికుడు మన ప్రాణాలను రక్షిస్తున్నాడు. ఇక్కడ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి కావలసిన సేవలు అందిస్తున్నాం. మేము బీమా సైనికులం. ఆదరించండి. పాలసీలు ప్రతి కుటుంబానికి అవసరం. ఆరోగ్య పాలసీలు, హెల్త్ పాలసీ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా చాలా ప్రముఖ పాత్ర మనిషి జీవితంలో ఉంటుంది. దీన్ని గమనించి ప్రతి కుటుంబం ఆలోచించి ఈ పాలసీల విషయంలో లేట్ చేయకుండా పాలసీలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.